మొన్న రాత్రి 9:50 మీకు బలూచిస్తాన్ అనబడే ప్రాంతం ఇది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉన్నట్టుగా మనకు తెలుసు. అంటే ఒకవైపు పంజాబ్, ఇంకొక వైపు సింధ్ ప్రావిన్స్ అంటారు, ఇంకొక వైపు బలూచిస్తాన్. అటువైపు అంటే ఆఫ్ఘనిస్తాన్ వైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనబడే ప్రాంతం. ఇది కాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బల్టిస్తాన్ అంటాం. సో చూడండి ఫ్రెండ్స్, రాత్రి 9:50 వీడియో రికార్డింగ్ జరుగుతుంది. ఈ వీడియో రికార్డింగ్, ఈ సౌండ్స్ ఎవరు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనబడే ఒక మిలిటెంట్ గ్రూప్గా పాకిస్తాన్ చెప్తుంది. మనము వీళ్లను పోరాటదారులు అని చెప్పాలి. సో పాకిస్తాన్ వైపు నుంచి ఒక ప్రకటన, భారతదేశము సపోర్ట్ చేసే ఈ తీవ్రవాదులు మా మీద దాడులు చేశారు అంటే రా హ్యాండిల్డ్ అటాకర్స్ అని మాట. మీరు ఈ ప్రాంతానికి వెళ్ళారనుకోండి, హిందుస్థాన్ జిందాబాద్ అని ఎక్కడ పడితే అక్కడ మీకు హోర్డింగ్స్ కనిపిస్తాయి. మోదీ గారు మమ్మల్ని కాపాడండి, ఇండియన్ ఆర్మీ మీరు మా దేశంలోకి రండి, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని భారత్తో కలిపేయండి. సో ఇలాంటి నినాదాలు లిటరల్గా బలూచిస్తాన్లో మీరు చూడవచ్చు. అంటే 1947 నుంచి కూడా సరిగ్గా ఇలాగే, అంటే వీళ్ళు వచ్చి భారత్తో కలిసిపోవాలి అనే ప్రయత్నాలు చేశారు. కానీ మీకు అప్పటి జవహర్లాల్ నెహ్రూ గారు కుదరదు. అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీకు భారతదేశం బాగుండాలి, హిందుస్థాన్ బాగుండాలని కోరుకుంటే జవహర్లాల్ నెహ్రూ గారు పాకిస్తాన్ బాగుండాలి అని చెప్పి కోరుకునేవాడు. కాబట్టి బలూచిస్తాన్ని ఇండియాతో కలపడానికి ఆయన ఇష్టపడలేదు. ఈ కారణాలు ఏమిటి మనందరికీ ఇవాళ క్లియర్గా తెలుసు. వీళ్ళు కాశ్మీరీ పండిట్సా లేదా పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమ్సా? సో మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇవాళ బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనే వాళ్ళు కూడా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళే, కానీ వాళ్ళు అలా మాట్లాడడం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇరాన్ దగ్గర ఒక బలూచిస్తాన్ ఉంది, పాకిస్తాన్ దగ్గర ఒక బలూచిస్తాన్ ఉంది, మేము విడి దేశముగా ఏర్పడతాము, మాకు భారత్ యొక్క సపోర్ట్ ఉంది. కాబట్టి ఇవాళ మనం ఏం మాట్లాడాలి, ఇరాన్ ప్రాక్సీస్ అని మాట్లాడతాం. ఇరాన్ ప్రాక్సీస్ అంటే ఎవరండి? హూదీ రెబల్స్, హిజబుల్లా రెబల్స్, అలాగే హమాస్ని కూడా కలుపుకోవాలి. ఎందుకు? ఒకప్పుడు వీళ్ళు కూడా, హమాస్ కూడా ఇరాన్ యొక్క ప్రాక్సీగానే ఉండింది. ప్రాక్సీ అంటే ఏంటండి? ప్రాక్సీ యుద్ధము చేసేవాళ్ళు, డైరెక్ట్గా కంట్రీ టు కంట్రీ కాదండి. అంటే ఇరాన్ వాసిస్ ఇజ్రాయెల్ కాదు, ఇరాన్ వాసిస్ అమెరికా కాదు. ఈ ప్రాక్సీస్ ఇవాళ అమెరికా ఇజ్రాయెల్ మీద యుద్ధము చేస్తున్నారు. సరిగ్గా ఇవాళ బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా భారత్ యొక్క ప్రాక్సీ అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ రాత్రి 9:50 ఏం జరిగింది అంటే, కొండల మీద నుంచి 15 అతి శక్తివంతమైన రాకెట్స్ డైరెక్ట్గా వచ్చి మీకు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపుల మీద, అలాగే మ్యాచ్ జైల్ అంటారు. సో ఈ మ్యాచ్ జైల్లో మీకు ఎంతోమంది ఇలా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన యువకులను పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, పోలీసులు వాళ్ళని పట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ BLA అంటున్నాం చూసారా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, వీళ్ళు ఒక 500 మంది సైనికుల్లాగా తయారయ్యి, ఇది ఒక మిలిటరీ ఆపరేషన్ అండి, తీవ్రవాద దాడులు కాదు. సో ఈ మిలిటరీ ఆపరేషన్లో వీళ్ళు 4 గ్రూపులుగా వీళ్ళు విభజించబడ్డారు. ఇందులో మజీద్ బ్రిగేడ్ అని అంటారు. ఈ మజీద్ బ్రిగేడ్ అనేది మీకు ఆత్మాహుతి దాడులకు పాల్పడే చాలా పెద్ద పోరాటదారులు. తరువాత మీరు చూసారు అనుకోండి, మీకు ఇలాగా కాంపాక్ట్ అంటే లిటరల్గా చేతులతో మీకు యుద్ధము చేయగలిగే కెపాసిటీ ఉండే మీకు పోరాటదారులు. 3వ వర్గము ఇంటెలిజెన్స్ బ్యూరో, అంటే ఎక్కడెక్కడ పాకిస్తాన్కి సంబంధించిన పోలీసులు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ క్యాంపులు ఉన్నాయి, లోపల ఎంతమంది ఉన్నారు, గ్వాదార్ పోర్టు దగ్గర ఎంతమంది ఉన్నారు, వీటినంతా గమనించి మీకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళకి ఇలాగ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇక 4వది ఒక సెపరేట్ గ్రూప్. ఈ గ్రూప్ ఏమిటనేది ఇవాళ వరకు ఎవరికి తెలియదు. ఇది తెహ్రీక్ తాలిబాన్కి సంబంధించిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు. సో వీళ్ళందరూ కలిసి ఒక 500 మంది ఏర్పడి చేతిలో అత్యాధునికమైన ఆయుధాలు. సో ఇప్పుడు ఈ ఆయుధాలు ఎవరిచ్చారు, ఎలాగ ఈ ఆయుధాలు వచ్చాయనేదే మీకు బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇది 100% భారత్ నుంచి వచ్చినవే. వీళ్ళు వాడిన రాకెట్స్ అంతా కూడా మీకు రా ఏజెంట్లు ఇచ్చినవే అని చెప్పి ఇవాళ పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంది.
ఓకేనండి, మనమే ఇచ్చాము, మన ఆయుధాలే, మనమే వీళ్ళ మీద దాడులు చెయ్యమన్నాము. ఇవాళ పాకిస్తాన్ వాడు మనల్ని పీకేదేంటి, వాడు చెయ్యగలిగిందేంటి? సో ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు లిటరల్గా ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఉండే పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి ఇక మీదట మీ ఆర్మీయో మీ అధికారులు బలూచిస్తాన్లోకి వచ్చి మా ప్రజలను ఇబ్బంది పెడితే, మా ప్రజలపైన మీరేమైనా హింసకు పాల్పడితే మేము విడిచిపెట్టము. బలూచిస్తాన్ అనేది ఒక విడి దేశం. ఈ విడి దేశములో మాదే అధికారం, మాకే స్వతంత్రం ఉంది. మీరు ఆపేరా? మీరు ఏమైనా మా ప్రజలపైన మీరు చెయ్యి వేసారా? మీ ఒక్కరిని కూడా విడిచిపెట్టము. చూడండి ఫ్రెండ్స్, అప్పట్లో గ్వాదార్ పోర్టు దగ్గర చైనా వర్కర్స్, చైనా ఇంజనీర్స్, చైనా పౌరులు వీళ్ళు ఎవరు కనిపించినా కూడా కొట్టేవాళ్ళు, వాళ్ళ బస్సులను తగలబెట్టేవాళ్ళు, బాంబులు విసిరేవాళ్ళు. ఇవాళ చైనా అన్న ఊసు వీళ్ళు లేవనెత్తడం లేదు. మరి టోటల్గా పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ పోలీసుల మీదే వీళ్ళు టార్గెట్ చేశారు. విపరీతమైన దాడులు. ఇది లిటరల్గా బలూచిస్తాన్లో జరుగుతున్న ఒక యుద్ధం అని చెప్పాలి. ఎందుకంటే ఈ క్వాదా అనబడే ప్రాంతము ఉంది. ఇక్కడ ఇవాళ ఎమర్జెన్సీ అండి, మీకు 144 సెక్షన్ వేశారు. ఎవరు కూడా అక్కడ గ్రూప్స్గా కలవడానికి లేదు, రోడ్ల మీద తిరగడానికి లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ఉండాలి. మీకు బలూచిస్తాన్కి రావాల్సిన హైవే అంతా కూడా టోటల్గా మీకు వీళ్ళు ఏం చేశారంటే ఆపేశారు. అక్కడ పూర్తిగా బలూచ్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఈ సైనికులే ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ అనండి, పాకిస్తాన్ పోలీస్ అనండి, ఎవరు కూడా ఈ ప్రాంతాల్లోకి రావడానికి లేదు. అంటే ఏ లెవెల్లో అయిపోయిందంటే 2 అతి ముఖ్య ప్రాంతాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతుల్లో ఉన్నట్టుగా వార్తలు మీరు గమనించారనుకోండి. పాకిస్తాన్ చుట్టూర్త ఇలాంటి ఒక పద్మ వ్యూహాన్ని మనం రచించి పెట్టామండి. గిల్గిట్ బల్టిస్తాన్ దగ్గర లిటరల్గా రోడ్ల మీదకి జనాలు వచ్చి మీకు కార్గిల్ గేట్స్ని తీసేయండి, మేము ఇండియాతో కలిసిపోతాము, ఇక్కడ ఇంత పవర్ టారిఫ్ ఉంటే, ఇలాగ గోధుమ కూడా దొరకని పరిస్థితి ఉంటే మేము ఇక్కడ బతకలేము, మాకు వద్దు పాకిస్తాన్. చూడండి, ఒకవైపు గిల్గిట్ బల్టిస్తాన్, ఇంకొక వైపు బలూచిస్తాన్, మీకు ఇంకొక వైపు ఖైబర్ పాఖ్తుంఖ్వా దగ్గర మీకు తాలిబాన్కి సంబంధించిన పోరాటదారులు, వాళ్ళు పాకిస్తాన్ మీద దాడులు. ఇలాగ మనం మాట్లాడుతూనే ఉన్నాము. లిటరల్గా మొన్న మీకు కరెక్ట్గా యుద్ధము అనేది స్టార్ట్ అయింది. ఇవాళ బలూచ్ లిబరేషన్ ఆర్మీని ఎదిరించడానికి పాకిస్తాన్ ఆర్మీ దగ్గర, పాకిస్తాన్ పోలీసుల దగ్గర ఎటువంటి కరెక్ట్ అయిన ఆయుధాలు లేవు. ఉత్తినే యుద్ధ విమానాలు దిప్పుతున్నారు, హెలికాప్టర్లు ఎగురుతున్నాయి, డ్రోన్లు ఎగురుతున్నాయే కానీ వీళ్ళను టార్గెట్ చేయడానికి, వీళ్ళతో యుద్ధము చేయడానికి పాకిస్తాన్ వద్ద సత్తా లేదు. వాళ్ళు ఎలక్షన్స్ కూడా నిర్వహించే పొజిషన్లో లేరు. ఇది వాస్తవము. మరి ఇంత పెద్ద యుద్ధము ఇది టోటల్గా భారత్ చేస్తున్న ఒక ప్రాక్సీ వార్ అని చెప్పి మీకు పాకిస్తాన్ వాడు అంటున్నాడంటే నిజంగానే మనము ఈ పని చేశామా? సో రా ఏజెంట్లు వీళ్ళకి ఆయుధాలు ఇచ్చారా? మీరు ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.